హాయ్ అండి, మై నేమ్ ఇస్ వెంకటేష్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. ఏదైనా వస్తువు కావాలంటే మన ఇండియాలో డబ్బుతో కొనాలి. అదే గౌరవం కావాలంటే, అదే రెస్పెక్ట్ కావాలంటే ఆ డబ్బు మన ఒంటి మీద ఉండాలి. అలాగే ఆల్కహాల్, డ్రగ్స్, తర్వాత సిగరెట్ ఇచ్చేటువంటి కిక్ కంటే కూడా మనీ ఇచ్చేటువంటి కిక్కే చాలా కిక్ ఇస్తుంది. అండ్ జూదంలో సంపాదించేటువంటి డబ్బు లేదా వేగంగా నడిపేటువంటి వెహికల్ అయినా లేదా జూదంలో మనం ఆటోమేటిక్గా వచ్చేటువంటి డబ్బైనా ఎప్పుడో ఒకసారి మనల్ని కింద పడేక మానదు. సో ఇలాంటి ఎన్నో సినిమా డైలాగులు చెప్పడానికి మీ ముందుకు వచ్చారని అనుకుంటున్నారా? అలా కాదు. ఏంటంటే ఎప్పుడు మోటివేషన్ వీడియోస్ అలాగే అవేర్నెస్ వీడియోస్ చేయాలా ఏంటి? అప్పుడప్పుడు ఇలా సినిమా డైలాగులు కూడా చేద్దాం. ఎందుకంటే మనం రీసెంట్గా అలా సరదాగా బయటికి వెళ్తూ ఉంటే లక్కీ భాస్కర్ అనేటువంటి ఒక మూవీ కనిపించిందండి. ఒకసారి చూద్దాం, ఎప్పుడు రొటీన్ స్టోరీస్ అయినా ఇదేదో సంథింగ్ డిఫరెంట్గా ఉంది, ప్రోమోస్ అని చెప్పి వెళ్ళానమాట. కంప్లీట్గా ఆ మూవీలో ఉన్నంతసేపు ఇది కదరా సినిమా అంటే, ఇది కదరా లైఫ్ అంటే, ఇలా కదా సినిమా తీయాలి, ఇలా కదా లైఫ్, మనిషి లైఫ్ అనేది ఉండాలి అని చెప్పి చాలా 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 నాకు బాగా కనెక్ట్ అయిందండి. సో అంత కనెక్ట్ అయినటువంటి సినిమాని నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి మాత్రం వచ్చాను. ఐ నాట్ హియర్ టు ప్రమోట్ ఎనీ మూవీ అండ్ ఆల్ కాదు కదండి. బట్ అందులో మనం తీసుకున్నటువంటి లర్నింగ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో మనిషికి కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఆ మూవీలో ఆ డైరెక్టర్ పోర్ట్రేట్ చేసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. సో అది నేను మీతో పంచుకుందాం అని చెప్పి వచ్చాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ద ఫిల్మ్ చూస్తే ఆ ఫ్రేమ్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ఆ స్టోరీ నరేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చాలా చక్కగా డిజైన్ చేసుకొని డైరెక్టర్ షూట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం హీరో పాత్రలో ఉన్నటువంటి దుల్కర్ సల్మాన్ గారు కూడా చాలా చక్కగా, చాలా అడాప్టబుల్ తోటి ఆ రోల్ అనేది ప్లే చేయడం జరిగింది. అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పాలంటే అంటే నేను ఐఎమ్ నాట్ హియర్ టు షేర్ అని మూవీ స్టోరీ అయితే నేను షేర్ చేయనండి. మీరు వెళ్ళి తప్పకుండా మీరు చూడండి. కానీ లర్నింగ్స్ ఏంటంటే, ఒక మనిషి కష్టాల్లో ఉండి, ఆపదలో ఉండి, అతి పేదరికంలో, కడు పేదరికంలో ఉన్నప్పుడు అతను బయటికి ఎలా రాగలిగాడు, రావడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి అంటే, ఆ ప్రయత్నాల్లో భాగంగా అతను ఎంత సిన్సియర్గా ఉన్నాడు, తర్వాత నుంచి తన ఎంత కరేజియస్గా, ఎంత ధైర్యంగా ఒక స్టెప్ తీసుకొని ముందుకు వేశాడు, తర్వాత నిర్ణయాలు తీసుకోవడంలో ఒక మనిషి సమయస్ఫూర్తిని, తర్వాత చాకచక్యాన్ని ఎలా ప్రదర్శించగలిగాడు అన్నది ఈ మూవీలో చూసినటువంటి ఆ హీరో పాత్ర ప్లే చేసినటువంటి రోల్ అంతా కూడా చాలా అద్భుతంగా పండించాడు అనమాట. అంటే ఒకానొక స్థాయిలో అప్పుల బాధను తట్టుకోలేక అప్పుల వాళ్ళతోటి తన్నులు తినేటువంటి స్థాయి నుంచి అదే వీధిలో మొత్తం స్ట్రీట్ మొత్తాన్ని రెంట్కి తీసుకొని తన కారు పార్క్ చేసుకునేటువంటి స్థాయికి వచ్చాడు అని అంటే, ఆ రోడ్ మొత్తము బ్లాక్ చేసి అదంతా కూడా అతను రెంట్ పే చేసేసి, సో ఆ వీధి మొత్తానికి కూడా అతను ఒక కింగ్ మేకర్ లాగా రూల్ చేసినటువంటి సందర్భము, ఒక పిల్లాడికి ఫీజు కట్టినటువంటి సందర్భము, ఇల్లు గడవనటువంటి సందర్భం దగ్గర నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు అన్నది ఈ మూవీలో చూస్తేనే ఆ కిక్ అనేది అర్థం అవుతుందండి. అండ్ అదే కాదు, అతను డ్యూటీలో అతను చూపించినటువంటి నిబద్ధత, తర్వాత మనుషులు ఎలా మ్యానిపులేట్ చేస్తారు, మనుషుల పరిస్థితులు ఎలా మారుస్తాయి అన్నదానికి ఒక మంచి, అతను బ్యాంక్ ఎంప్లాయీ, ఆ బ్యాంకులో పనిచేసేటప్పుడు అతను ఆఫీసరు ప్రమోషన్ రాకుండా ఎట్లా దాన్ని తప్పిస్తాడు అనేటువంటి దగ్గర నుంచి, ఆ ప్రమోషన్ తప్పిపోయిన తర్వాత అతను తీసుకున్నటువంటి నిర్ణయము, ఆ నిర్ణయాలు మనీతో మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు, ఎప్పుడు ఎలాంటి ధైర్యంగా ఎలాంటి నిర్ణయాలను తీసుకోవచ్చు అన్నటువంటి అంశాలు కూడా చాలా చక్కగా మూవీలో చూశాడు. అండ్ తర్వాత అతని లైఫ్ పార్ట్నర్ ఉన్నారు కదా, అంటే హీరోయిన్ దుల్కర్ సల్మాన్ యొక్క వైఫ్, భార్యతో మెలిగేటువంటి విధానం కానీ, అంటే భర్తతో మెలిగేటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా అంటే చక్కగా, అంటే ఒకానొక స్థాయిలో డబ్బు లేనప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధాలు కానివ్వండి, డబ్బు వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం కానివ్వండి, అది ఎలా మారిపోతుంది
అన్నటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రతి ఫ్యామిలీ మెంబర్, ప్రతి చిన్న పిల్లాడు కూడా అతని ఆ డబ్బు ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, డబ్బు వచ్చిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తారు, తర్వాత తోటి సహోద్యోగులు కూడా ఎలా బిహేవ్ చేస్తారు అన్నటువంటి అంశాలన్నీ కూడా చాలా చక్కగా పోర్ట్రేట్ చేశారు డైరెక్టర్. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒకానొక స్థాయిలో ఈ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బును మేనేజ్ చేసి తన సంపాదన పెంచుకునేటువంటి క్రమంలో దానికి ఎలాంటి రిస్క్ చేయాలి, ఆ రిస్క్ను ఎక్కడి దాకా చేయాలి, చేసినటువంటి రిస్క్ని మనం ఎప్పుడు ఆపేయాలి అన్నటువంటి విషయాలు కూడా తండ్రి పాత్రలో ఉన్నటువంటి ఆయన చాలా కొద్ది డైలాగ్సే ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా ఎప్పుడు ఎక్కడ తండ్రి పాత్రకి డైలాగ్స్ ఇచ్చి కరెక్ట్గా ఆ స్టోరీని మలుపు తిప్పేటువంటి ఆ ఒక్క 2-3 డైలాగ్స్ ఉన్నా కూడా చాలా అద్భుతంగా ఉందండి. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే స్టోరీ లైన్ అనేది ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ నరేషన్ కానివ్వండి, తర్వాత ఒకానొక సందర్భంలో డబ్బు సంపాదించిన తర్వాత మనిషికి అహంకారం చాలా వస్తుంది కదా, ఆ అహంకారాన్ని కూడా ఎలా అణిచివేయాలి అనేటువంటి ఇది కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సీన్ చెప్తాను నేను. డబ్బు బాగా సంపాదించిన తర్వాత దీనికి వాళ్ళు షాపింగ్కి వెళ్తారు. షాపింగ్కి వెళ్ళిన తర్వాత మొత్తం షాప్లో నగల దుకాణంకి వెళ్ళి అతను అంటాడనమాట, అరే ఒంటి మీద సరైనటువంటి బట్టలే లేవు, వీళ్ళు ఇంత డబ్బులు పెట్టి ఏం కొంటారు అని చెప్పేసి అంటే షాప్ యజమాని ఆ మాట అతని చెవున పడి అప్పుడు మొత్తం అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం అంతా కూడా విత్డ్రా చేసుకొని వచ్చి అతని నగల షాప్లో పెట్టి మొత్తం షాపును కొనేస్తాడు. ఒక్క నగ కూడా మిగలకొని కొనేస్తాడు. సో ఆ కొన్న తర్వాత అతని యాటిట్యూడ్ కానీ, అంటే మొత్తం అంతా కూడా చూసి, నేను షాపింగ్ చేయడానికో లేకపోతే ఈ నగలు కొనడానికి రాలేదు, నీ అహంకారాన్ని కొనడానికి వచ్చాను, మనిషిని చూసి, మనిషి వేషాన్ని చూసి, మనిషి భాషను చూసి నువ్వు అంచనా వేస్తున్నావు అని చెప్పి ఆ టిట్ ఫర్ టాట్ ఇచ్చేటువంటి ఆ సీన్ చాలా అద్భుతంగా ఉందండి. అండ్ అదే కాకుండా ఇంకా ఏంటంటే ఆ స్టోరీలో వచ్చేటువంటి బ్యాంక్ నుంచి స్టాక్ మార్కెట్ దిగ్గజంగా, అంటే ఒక ఆర్డినరీ బ్యాంక్ ఎంప్లాయీ దగ్గర నుంచి స్టాక్ మార్కెట్లో ఒక దిగ్గజంగా ఎదిగేటువంటి క్రమం, కొత్త పరిచయాలు, చిన్న పరిచయాలు లైఫ్లో మనకి ఎంత మలుపు తిప్పుతాయి అనేది చెప్పడానికి అక్కడ స్టాక్ మార్కెట్లో ఇతను ఎదిగేటువంటి క్రమంలో ఒక చిన్న అబ్బాయితో పరిచయం అవుతుంది, అక్కడ ఒక ఆఫీస్ బాయ్తో పరిచయం అవుతుంది. అతనితో పరిచయము ఇతని యొక్క జీవితాన్ని ఎంత పెద్ద గొప్ప మలుపు తిప్పిందో మీరు ఆ సినిమా చూస్తే కనుక చాలా చక్కగా అర్థమవుతుంది. అండ్ అదే కాకుండా అతను తీసుకునేటువంటి నిర్ణయాలు ఉన్నాయి కదా, అంటే లైక్ ఒకానొక క్షణంలో ఫ్రెండ్కి సహాయం చేయాల్సి వస్తే ఫ్రెండ్ మొత్తం కూడా కలిసి వ్యాపారం చేస్తున్నటువంటి క్రమంలో ముందు కొంచెం విడిపోతారు, తర్వాత మళ్ళీ అతనంతా కూడా వ్యాపారంలో పూర్తిగా నష్టపోయి మళ్ళీ తిరిగి వస్తే అతనికి ఆ ఫ్రెండ్కి సహాయం చేసేటువంటి విధానాలు కానీ, అంటే హ్యూమానిటీ అది కానీ, తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి సంబంధం కానీ, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం కానీ, ఆఫీసులో బాస్కి ఎంప్లాయీకి ఉన్నటువంటి సంబంధం కానీ, తర్వాత సొసైటీలో లౌక్యంగా ఎలా తిరగాలి, ఇలాంటి సమస్యలు కానీ, ఇలాంటి ఎన్నో లర్నింగ్స్ మనకి ఈ మూవీలో చాలా చక్కగా పోర్ట్రేట్ చేసి డైరెక్టర్ ప్రతి సీన్ని ఎక్కడ కూడా బోరు కొట్టకుండా చాలా చక్కగా చేశారు. చాలా లర్నింగ్స్ ఉన్నాయి. అంటే ఈ సినిమా చూసి నేను చాలా రోజులైంది, అంటే ఒక 10 రోజులైంది, కానీ అప్పటి నుంచి వీడియో చేద్దాం అని చెప్పేసి నేను అనుకుంటూ ఇన్ టైంలో నేను వీడియో చేయకపోయినా దాని యొక్క తాలూకా ఒక సినిమా చూసి వీడియో చేద్దాము అన్న ప్రేరేపణ ఏదైతే ఉందో అది నన్ను ఇంకా ఆపలేదండి. అందుకే ఎలాగైనా సరే దీని యొక్క ఎసెన్స్ పోకుండా, ఎసెన్స్ ఇంకా నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఇంకా అది మీకు అందరికి కూడా తెలియజేద్దాము అని చెప్పి గో అండ్ వాచ్ దట్ ఫిల్మ్ అండి. ఇంకా ఓటీటీలో ఉంది అది, నెట్ఫ్లిక్స్లో ఉందనుకుంటా. మీరు తప్పకుండా వీడియో చూడండి, ఆ మూవీ చూడండి. చాలా లర్నింగ్స్ ఉన్నాయి దాంట్లో.
ఈవెన్ అంటే నేను కోట్ చేస్తున్నాను కాదు, ఈవెన్ ఒక బాహుబలి కానివ్వండి, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల వల్ల ఎందుకు తీశారో మనం ఒక డ్రామాని ఫీల్ అయ్యి మనం మూవీ చూస్తున్నాం, కానీ దాని నుంచి లర్నింగ్స్ అనేది ఏమున్నాయి? ఒక బాహుబలి లాంటి మూవీస్ కానివ్వండి, వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసినటువంటి ఒక పెద్ద పెద్ద మూవీస్ కానివ్వండి, నాకైతే ఇట్స్ ఓన్లీ డ్రామా అంతే. కానీ ఇలాంటి మూవీస్ లైఫ్ లర్నింగ్ లెసన్స్ చాలా ఉన్నాయండి. అంటే మీరు ఆలోచించండి, వీడియో చేసేంత, ఒక మూవీ గురించి వీడియో చేసేంత ఇన్స్పిరేషన్ ఉంది అని అంటే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది, బాగా కనెక్ట్ అయింది లైఫ్ కూడా. అందులో భాగంగానే ముందు నేను స్టార్టింగ్లో చెప్పినటువంటి 3 డైలాగ్స్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. డబ్బు సంపాదించడం ఉన్నటువంటి కిక్ సిగరెట్ తాగడంలోనో, మందు తాగడంలోనో, లేకపోతే ఇంకా ఏదో డ్రగ్స్ తీసుకోవడంలో లేదు అని చెప్పేసి అంటారు కదా. డబ్బు సంపాదిస్తేనే లైఫ్లో కిక్ ఉంటుందండి, అది వండర్ఫుల్ అది. సో డబ్బు సంపాదిస్తేనే లైఫ్లో గౌరవం ఉంటుంది. సో ఆ గౌరవం వచ్చిన తర్వాత ఎలా దాన్ని నిలపాలి అన్నటువంటి అంశాలు కూడా చాలా మంచి ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ప్లీజ్ ఇలాంటి మంచి మంచి పుస్తకాలు కానీ, మంచి మంచి విషయాలు కానీ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. సో go and watch that film. Okay, thank you.